మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తినాపురం కాలనీలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఒక ఇంటి తాళం పగలగొట్టి 10 లక్షల రూపాయలు విలువ చేసే 4 కేజీల వెండి, 5 తులాల బంగారు ఆభరణాలు, 60,000 రూపాయల నగదును అపహరించారు. హస్తినాపురం కాలనీలో జన్నాయి కోడి శోభ అనే మాజీ వార్డు మెంబర్ అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఇంటికి తాళం వేసి హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఇక రాత్రి ఆలస్యం కావడంతో హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఉదయమే ఇంటికి పని మనిషి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసి ఇరుగు పొరుగు వ్యక్తులకు తెలియజేసింది. వారు పోలీసులకు శోభకు విషయాన్ని తెలియజేశారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ చేసి దొంగలు అపహరించిన సొత్తును అప్పగించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అది హస్తినాపురం కాలనీ మాది. నిన్న మేము పొద్దున్న 7:30 టైంలో ఊరికి వెళ్ళాము. మేము వచ్చే పొద్దున తెల్లారు మా పని ఆమె చూసింది, కళ్ళు డోర్లు తీసినాయి. ఇది అన్ని పక్కన మరి వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. సిఐ గిట్లు వచ్చిండు, చెక్ చేసిండు. బంగారం, వెండి, డబ్బులు, బంగారం 5 తులాల బంగారం ఉంది, వెండి ఒక 5 కేజీల వెండి, 60,000 పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకున్నారు. పోలీసులు కూడా కంప్లీట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ప్రకారం మేము తీసి దొరికిస్తామని చెప్పారు. వెంటనే స్పందించారు. మనం చెప్పగానే వాళ్ళు ఇంట్రెస్ట్ అన్నీ బాగానే తీసుకున్నారు. పోలీసులకు ఒకటే మనం ఏమనగా, మా బంగారం వెండి డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తొందరగా దొంగలను పట్టుకొని మా పోయిన